ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని బైబిల్ వాక్యం చెప్తుంది. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు తన అవసరాల కోసం ఎదుటివారితో ప్రేమగా ఉంటూ ఉంటాడు. తన అవసరాలు తీర్చుకోవడం కోసము ఎంతగానో ప్రేమను చూపించు ఉండొచ్చు. అయితే దేవుడు మాత్రమే నీ ఎడల ఏ స్వార్థం లేకుండా, ఏ అవసరం ఆయన తీసుకోకుండా మనల్ని గుర్తు చేసుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో నీ నుంచి ఏమీ ఆశించకుండా నిత్యం నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేది ఒక నిజమైన స్నేహితుడు నా యేసయ్య మాత్రమే. అటువంటి యేసయ్యని నమ్ముకో. మనుషుల పైన ఆధారపడి జీవించే కంటే దేవుని పైన ఆధారపడి నీవు జీవించి చూడు. ఎందుకంటే ఆయనే నీకు నిజమైన స్నేహితుడు, ఆయనే నీకు నిజమైనటువంటి అన్న, ఆయనే నీకు తండ్రి, ఆయనే నీ తోబుట్టువు. ఏ దిక్కు లేని వారికి ఆయనే ఆదరణ కలిగిస్తాడు. కనుక నీకు ఏ అవసరత ఉన్నా సరే మనుషుల వైపు నువ్వు ఆధారపడి జీవించకుండా ఈ లోకంలో ఎటువంటిదైనా సరే నువ్వు దేవుని పైన ఆధారపడి చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నిన్ని స్నేహితుడు కూడా ఆయనే. కాబట్టి ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషి కోసం ప్రాణం పెడితే ఎటువంటి విలువ కూడా ఉండదు. కానీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి విలువ పెట్టి కొనుక్కున్నాడు. కనుక ఆయన మన వాడై ఉన్నాడు. నీ కుటుంబంలో అందరికంటే కూడా ముఖ్యుడై ఉన్నాడు. కనుక నువ్వు దేవుని పైన ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనుషులు ఎంతగా స్వార్థం చూపిస్తారు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అయితే ఈ లోకంలో మనం ఎవరిని నమ్మటానికి మనము ముందడుగు వేయలేము. కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూచి దేవుణ్ణి అడుగు. ఆయన ఒక మంచి స్నేహితుడిగా నీకు సహాయం చేసి నీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రం దేవా. తండ్రి ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు. విత్తినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో నిరంతరంగా ఫలింపచేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల దినమున మేము కన్నులు తెరిచి నాయన మీకు ప్రార్థిస్తూ ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపను బట్టే నాయన. అట్టి కృప, దయ, ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి పైన అదే విధముగా మీరు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, వృద్ధులకు క్షేమం కలుగు చేయండి, చిన్న బిడ్డలకు ఆరోగ్యం కలుగు చేయండి. దేవాల బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నశించిపోతున్న ఆత్మలను దేవా మీరు రక్షించి పట్టుకోమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. సహాయం చేయండి, గర్భఫలాన్ని అందించమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు, తగినటువంటి ఉద్యోగమును మీరు అందించండి తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. అనవసరంగా ఎంతమంది నిందలు అవమానాలు
వాగ్దానాలు చేయని తప్పుకు నిందలు పడుతూ ఉన్నారు. అటువంటి నిందల నుంచి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, విడుదల దయచేయమని వేడుకుంటుంది. ఆది నుంచి ఎంత వరకు తోడై నడిపించమని ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.